హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, మనకు మొబిస్టార్ వాళ్ళు ఒక మొబైల్ని పంపించారు. సో వీళ్ళు కూడా నాచ్ ట్రెండ్లోకి వచ్చేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు మొబైల్ బాక్స్ పైనే ఇది నాచ్ తోటి వచ్చినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా బ్యాక్ ఏదైతే ఉంటుందో అది గ్లాసీ బ్యాక్ ఇచ్చారు. సో దీని పేరు వచ్చేసి మనకు X1 నాచ్ అని పేరు పెట్టేశారు. సో పైన ఇక్కడ చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ ఏ సెల్ఫీ కెమెరా అని మెన్షన్ చేశారు. సో అంతేకాకుండా ఇక్కడ జియోకి సంబంధించిన క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదైతే ఉంటుందో 2200, సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం బాక్స్కి బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే 5.7 ఇంచెస్ HD+ డిస్ప్లే, నాచ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అని మెన్షన్ చేశారు. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు ఫేస్ అన్లాక్, స్మార్ట్ అన్లాక్ ఇచ్చేసారు. డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ ఇస్తుంది. సో ఇది మనకు పంపించింది ఏంటి అంటే 3GB 32GB వేరియంట్. సో దీనిలో మనం 3GB 32GB దాని గురించి మాట్లాడినట్టయితే ప్రైస్ వచ్చేసి మనకు 9499 ఉంది. సో 2GB 16GB గురించి మాట్లాడినట్టయితే 8499 ఉంది. సో దీనికి సంబంధించిన సీల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను బ్రేక్ చేసేసి దీన్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు పైనే ఒక మొబైల్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి తీసి పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ బాక్స్లో చూసుకున్నట్టయితే మనకు చూడండి, ఇది ఒక కవర్ ఇచ్చేసారు, దీన్ని పక్కకు ఉంచేద్దాం. అంతేకాకుండా దీనిలో ఇంకొక బాక్స్ ఇచ్చేసారు. దీనిలో చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఈ మొబైల్ కేస్ ఏదైతే ఉంటుందో ఆ కేస్ ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ ఎలాగైతే ఉంటుందో ఆ యూజర్ మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళు ఇచ్చిన బ్యాక్ కేస్ దీంతో. ఓకే, సో దీన్ని కూడా పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టే చూడండి, ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉంటుందో అది ఇందులో ఇవ్వడం జరిగింది. సో దీన్ని పక్కకు ఉంచేద్దాం. అంతేకాకుండా దీనిలో చూసుకున్నట్టయితే అన్ని మొబైల్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఇవ్వట్లేదు కదా, సో వీళ్ళు ఏంటంటే ఇయర్ ఫోన్స్ కూడా దీనిలో ఇచ్చేశారు. ఓకే, సో ఇదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఈ మధ్య చూసుకున్నట్టయితే అన్ని మొబైల్ కంపెనీస్ ఇయర్ ఫోన్ని స్కిప్ చేస్తున్నాయి కదా, కాకపోతే వీళ్ళు స్కిప్ చేయకుండా ఇదొకటి ఇచ్చేశారు. ఓకే, సో తర్వాత వచ్చేసి దీనిలో చూసుకున్నట్టయితే మనకు ఛార్జింగ్ కేబుల్, మైక్రో యూఎస్బీకి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో అది ఉంది. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ తీసినట్టయితే చూడండి, మనకు మైక్రో యూఎస్బీకి సంబంధించే. ఓకే, సో దీన్ని పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఛార్జింగ్ సంబంధించిన అడాప్టర్ ఏదైతే ఉంటుందో ఈ అడాప్టర్ కూడా ఇచ్చేసారు. సో దీనిపైన చూసుకున్నట్టయితే మనకి ఇది ఏముంది, 5 వాట్స్ 1.5 ఆంపియర్ అని ఉంది. ఓకే, సో దీన్ని కూడా మనం పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ మనం ఈ మొబైల్కి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో ఈ సీల్ని తీసేద్దాం. ఓకే, సో ఇది ఎక్కడ నుంచి ఓకే ఇలా డైరెక్ట్ వెళ్ళిపోతుందా. సో బ్యాక్ చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఇక్కడ గ్రేడియంట్ ఫినిష్ తోటి ఇచ్చేసారు. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. కింద చూసుకున్నట్టయితే మొబిస్టార్కి సంబంధించిన బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో అది ఉంది. సో బ్యాక్ ఇక్కడ 13 మెగాపిక్సెల్, తర్వాత వచ్చేసి ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చారు. సో మనకి ఇటువైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇటువైపు ఫినిష్ కూడా మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇటువైపు ఇవ్వడం జరిగింది. సో ఇటువైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం దీన్ని ఒకసారి ఏం చేద్దామంటే తీద్దాం. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాటా, డ్యూయల్ సిమ్ స్లాటా అనేది గురించి మాట్లాడినట్టయితే చూడండి. సో నేను దీన్ని ఇక్కడ నుంచి తీసినట్టయితే సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకి ఏంటంటే 2 సిమ్ములు, తర్వాత వచ్చేసి ఒక మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. ఓకే, సో స్టోరేజ్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఇది ఒకటి బాగుంటుంది. సో పైన చూసుకున్నట్టే చూడండి, మనకి ఇక్కడ ఒకటి ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో మొబైల్ కింద వైపు చూసుకున్నట్టే స్పీకర్ గ్రిల్స్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మనకు నాయిస్ క్యాన్సిలేషన్, తర్వాత వచ్చేసి మైక్రో యూఎస్బీ పోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం జరిగింది. సో మరి 3.5mm జాక్ ఇక్కడ పైన ఉంది. ఓకే, సో ఈ 3.5mm జాక్ దీనికి పై వైపు ఇవ్వడం జరిగింది. సో మీరు చూడండి, ఈ మొబైల్ చేతిలో పట్టుకుంటే చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. ఓకే, సో నేను ఇంతకుముందు వాడిన మొబిస్టార్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఫినిషింగ్, తర్వాత వచ్చేసి చేతిలో పట్టుకోవడానికి చాలా కాంపాక్ట్గా ఉంది. అంతేకాకుండా డిజైన్ చూడండి, బ్యాక్ వచ్చేసి మనకు గ్లాసీ డిజైన్ తోటి కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా అయితే నాకు కనిపిస్తుంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే, సో ఆన్ చేసేస్తే దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ మనకు మొబిస్టార్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని ఉంది. ఓకే, సో ఎంజాయ్ మోర్ అని కూడా కింద వాళ్ళు క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. సో నాచ్ తోటి తీసుకొచ్చారు వీళ్ళు. సో మొత్తం మరి దీన్ని బూట్ అవనిద్దాం. బూట్ అవనిచ్చిన తర్వాత మరి దీనిలో వీళ్ళు వాడిన ప్రాసెసర్ ఏంటి, దీనికి సంబంధించిన కెమెరా క్లారిటీ ఎలా ఉంది అదంతా మనం ఇప్పుడే చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఫింగర్ ప్రింట్ కూడా యాడ్ చేయమని ఉంటారు. సో నెక్స్ట్ బటన్ ఇచ్చేసి ప్యాటర్న్ ఇచ్చేసి నేను ఇక్కడ ఫింగర్ ప్రింట్ కూడా నేను ఇక్కడ నుంచి యాడ్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఫింగర్ ప్రింట్ సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్గానే స్కాన్ చేస్తుంది. సో అన్లాక్ కూడా అంతే ఫాస్ట్గా అయితే చాలా మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మొబైల్ ఆన్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. సో దీనిలో చూసుకున్నట్టయితే బ్లోట్వేర్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకు సౌండ్ రికార్డర్, తర్వాత వచ్చేసి అంతే, ఇక నాకు ఎక్స్ట్రా ఇంకేం కనిపించలేదు. ఒక సౌండ్ రికార్డర్ అయితే కనిపించింది. నెక్స్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ సిస్టమ్ ఉంది. సిస్టంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం అబౌట్లోకి వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ మనకు మిగతా డీటెయిల్స్ అనేవి అన్నీ కనిపిస్తున్నాయి. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి X1 అని చెప్పేసి ఆండ్రాయిడ్ 8.1 తోటి వచ్చింది. 3GB 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అని చూపిస్తుంది. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన
వర్షన్ ఇక్కడ మనం ట్యాప్ చేస్తే కనిపిస్తుంది కదా. సో చూడండి ఇక్కడ మనకి ఇది ఆండ్రాయిడ్ ఒరే తోటి వచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళు మనకు ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చారంటున్నారు కాబట్టి ఒకసారి ఏం చేద్దామంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మన సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దానిలోకి వెళ్ళేసి అంటే ఇక్కడ సపరేట్ ఫేస్ అన్లాక్ ఇచ్చారు చూడండి. సో ఇలా ఫేస్ని అయితే ఎన్రోల్ చేసుకోని ఉంటుంది. సో ఇక్కడ నేను స్టార్ట్ ఎన్రోల్ బటన్ ప్రెస్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేసి నా ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్రోల్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి లాక్ చేసి ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఓకే, సో నేను చూడండి కళ్ళు దాని వైపు పెట్టిన వెంటనే చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనకు సెకండ్ కంటే తక్కువ టైంలో అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా నేను ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. ఓకే, సో మనకు ఫేస్ అన్లాక్తో పోల్చుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువ స్పీడ్ అనిపించింది, కానీ ఫేస్ అన్లాక్ అయితే చాలా అద్భుతంగా అయితే పనిచేసేసింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, నేను ఫేస్ చూపించిన వెంటనే ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన కెమెరా క్లారిటీ ఎలా ఉంది అనేది చూద్దాం. సో దీనిలో చూసుకున్నట్టయితే 13 మెగాపిక్సెల్ సంబంధించిన ఏఐ కెమెరా ఇచ్చారని చెప్తున్నారు. సో ఏఐ కెమెరా అంటే దీనిలో చాలా డేటా ఉంటుంది. సో చూద్దాం మరి ఇది ఎలా డిటెక్ట్ చేస్తుంది ఫేస్ని అనేది. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒకసారి కెమెరా క్లారిటీ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో నేను ఇక్కడ కెమెరా ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా ముందట ఒకటి అవార్డ్ అయితే ఉంది. ఓకే, సో దీన్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నేను బ్యాక్ కెమెరా తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. సో ఇలా వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన క్లారిటీ ఎలా ఉంది అనేది మీరే ఇక్కడ నుంచి డిసైడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా కూడా ట్రై చేద్దాం. ఓకే, సో నేను సెల్ఫీ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత సెల్ఫీ ఆన్ అయిపోయింది చూడండి. ఆన్ అయిన తర్వాత ఒకసారి నేను ఫోటో క్యాప్చర్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నేను సెల్ఫీ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో ఏదైతే ఉంటుందో దీనిలో మనకి ఏంటంటే ఏ బ్యూటీ మోడ్ ఏదైతే ఉంటుందో బ్యూటీ మోడ్ని కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఫేస్ బ్యూటీ యాడ్ చేసేసి దాన్ని క్యాప్చర్ చేశాను. సో దీనిలో ఒకటి కాదు చూడండి, నేను యాక్చువల్గా 2-3 ఫోటోస్ క్యాప్చర్ చేశాను. సో ఇది వచ్చేసి ఏంటంటే వితౌట్ ఏ బ్యూటీ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేసేసి క్యాప్చర్ చేసింది. సో దీనికి సంబంధించిన బ్యాక్ కేస్ పెడితే మనకు చూడండి ఇలా ఉంది. అంటే మనకు బ్యాక్ కేస్ లేకుండానే నాకు ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీనికి సంబంధించిన గ్రేడియంట్ ఫినిష్, గ్లాస్ ఫినిష్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంది. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 5.7 ఇంచెస్ సంబంధించిన HD+ డిస్ప్లే తోటి ఇచ్చేసారు. సో IPS LCD 2.5D డిస్ప్లే తోటి ఇది వచ్చేసింది. సో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చేసారు. సో 7 లెవెల్ బ్యూటిఫైయర్ ఇచ్చేసారు. సో దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసి హీలియో A22 ప్రాసెసర్ ఇది. సో దీనిలో మనకు 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ ఇచ్చేసారు. సో అంతేకాకుండా దీనిలో మనం మైక్రో SD కార్డు యూస్ చేయొచ్చు. 128GB వరకు మనం దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వోల్టీ సపోర్ట్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది. 3020 mAh బ్యాటరీ అయితే దీనిలో ఇచ్చేసారు. సో దీని USPs గురించి మాట్లాడినట్టయితే దీని డిజైన్, గ్లాస్ ఫినిష్ ఉన్న బ్యాక్ కవర్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంది. 13 మెగాపిక్సెల్కి సంబంధించిన ఏఐ కెమెరా, తర్వాత వచ్చేసి సెల్ఫీ 30 మెగాపిక్సెల్ సంబంధించిన ఏఐ సెల్ఫీ కెమెరా 2 ఇచ్చేసారు. సో మనకు ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చేసారు. అంతేకాకుండా దీనిలో మనకి ఇంకోటి 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డు కూడా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మొత్తానికి మరి ఇది వాటి వీడియోలు. మరి మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.